లదాఖ్ ఎందుకు తగలబడుతోంది? లదాఖ్లో మంటలు రేగడానికి కారణమేంటి? నేపాల్లో జరిగిన జెన్జీ రెవల్యూషన్ ప్రభావం లదాఖ్ మీద పడిందా? ఈ యూత్ చేసే నిరసనలు దేనికి దారి తీస్తున్నాయి? ఇప్పుడు లదాఖ్ ఎలా ఉంది? లదాఖ్ యూత్ డిమాండ్స్ ఏంటి? ఈ పోరాటం ఎప్పుడు ఆగబోతోంది? ఇప్పుడు ఈ విషయాలన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. లదాఖ్ అంటే మనకు గుర్తొచ్చేది ఒక ప్రత్యేకమైన చల్లని ఎడారి వాతావరణం, బౌద్ధులు మరియు ముస్లింలు కలిసిన ప్రత్యేకమైన సంస్కృతి. కానీ ఇప్పుడు ఆ ప్రశాంతమైన లడాక్ వీధుల్లో, ముఖ్యంగా రాజధాని లేహ్లో భారీ నిరసనలు, ఆందోళనలు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ నిరసనలు? 2019లో జమ్మూ కాశ్మీర్ను 2 భాగాలుగా విడగొట్టి లదాఖ్ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం యూటీఏగా మార్చారు. అప్పట్లో ప్రజలు సంతోషించారు, కానీ కొన్ని ప్రత్యేక హక్కులు పోయాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భూమి రక్షణలు, స్వయం ప్రతిపత్తి అన్ని తగ్గిపోయాయి. లదాఖ్ ప్రజలు అప్పటి నుంచే ఒక 4 డిమాండ్స్ నెరవేరడం కోసం పోరాడుతూ ఉన్నారు. నంబర్ 1, లదాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలి. ఎందుకంటే యూనియన్ టెరిటరీగా ఉండడం వల్ల మాకు లోకల్ మ్యాటర్స్ లో డెసిషన్ తీసుకునే హక్కు కంప్లీట్ గా ఉండడం లేదు. నంబర్ 2, లడాఖ్ను 6th షెడ్యూల్లో చేర్చి అక్కడ నివసించే వాళ్ళ ట్రైబల్ రైట్స్ ను రక్షించాలి. నంబర్ 3, ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి, ఉద్యోగాలు కూడా పెరగాలి. నంబర్ 4, ఒకే ఒక పార్లమెంట్ సీట్ కాకుండా 2 సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే కేంద్రంలో మాకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉండాలి. సెప్టెంబర్ 10 నుంచి లెహ్ అపెక్స్ బాడీ నాయకత్వంలో 35 రోజుల ఉపవాస దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షలో ప్రసిద్ధి చెందిన కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా ఉన్నారు. కానీ ఇటీవల లేహ్లో నిరసనలు హింసాత్మకంగా మారడం ఆయనను నిరాశపరిచింది. ఇది మన పోరాటానికి నష్టం చేస్తుంది అని ఆయన తన దీక్షను విరమించుకున్నారు. ఇక కార్గిల్ డెమోక్రాటిక్ అలియన్స్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తుంది. అంటే బౌద్ధులు, ముస్లింలు రెండూ కలిసి ఈ డిమాండ్స్ కోసం కదులుతున్నాయి. ఎందుకు యువత ఎక్కువగా ఆందోళనలో ఉన్నారు? లడాఖ్లో గ్రాడ్యుయేషన్ యువతలో 26.5% ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఇది దేశ సగటు 13.4% కంటే రెట్టింపు. అంటే ఉద్యోగాలు లేకపోవడం వల్ల యువతలో ఆవేశం ఎక్కువైంది. అందుకే వారు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోరుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం ఉద్యోగ రిజర్వేషన్ల గురించి మాత్రమే చర్చించింది. ఇంతకీ 6th షెడ్యూల్ అంటే ఏంటి? ఇది ఒక ప్రత్యేక రక్షణ. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లాగే ఆటోనోమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేసే అవకాశం ఇస్తుంది. దీనివల్ల భూమి వినియోగం, వారసత్వ చట్టాలు, స్థానిక సంప్రదాయాల మీద చట్టాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం లదాఖ్లో ఉన్న హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి పరిమితమైన పవర్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే ప్రజలు 6th షెడ్యూల్లో చేరాలని గట్టిగా కోరుకున్నారు. ఎందుకు పరిస్థితి హింసకు దారితీసింది? కేంద్రం హోంమంత్రి శాఖ లడాక్ ప్రతినిధులతో చివరిసారి మే 2025లో మాట్లాడింది. ఆ తర్వాత ఇప్పుడు అక్టోబర్ 6న మీటింగ్లో ఉంటుందని చెప్పింది. కానీ ఆ తేదీని లడాక్ నాయకులతో మాట్లాడకుండానే నిర్ణయించడం డిక్టేషన్ లాంటి పని అని లేహ్ అపెక్స్ బాడీ అభిప్రాయపడింది. ప్రజలు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే నాయకులు ఏం పట్టనట్టు వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటున్నారని యూత్ మండిపడ్డారు. దాంతో సెప్టెంబర్ 24న అందరూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేశారు. యూత్ లో ఆవేదన వల్ల లడాఖ్లో మంటలు చెలరేగాయి. సోనం వాంగ్చుక్ ఎంతో కాలం నుంచి లడాక్ స్టేట్హుడ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్ 13, 2024న లడాక్ స్టేట్హుడ్ కోసం న్యూఢిల్లీలో శాంతియుతంగా పోరాడారు. ఇప్పుడు లదాఖ్లో జరుగుతున్న హింసాకాండను చూసి ఆయన చాలా బాధపడుతున్నారు. యువత అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నారు, మనం శాంతియుతంగా పోరాడదాం, భారతదేశానికి చెడ్డ పేరు తీసుకురావద్దు అన్నారు. ఈ వైలెన్స్ ని ఆపమని యూత్ ని కోరారు. కేడీఏ నాయకుడు సదార్ కార్లీలి ట్విట్టర్ ద్వారా తన ఆవేదాన్ని పంచుకున్నారు. ప్రభుత్వం చేసిన యూనియన్ టెరిటరీ ఎక్స్పెరిమెంట్ వల్ల లడాఖ్లో మంటలు చెలరేగుతున్నాయి. ప్రజలకి నేను చెప్పాలనుకున్నది ఒకటే, దయచేసి హింసాకాండకు పాల్పడకండి, పీస్ఫుల్ గా ఉండండి. ప్రభుత్వం కూడా త్వరగా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నామని, ఇక ప్రభుత్వం మాత్రం ఈ నిరసనలో యువతను కెనాన్ ఫోడర్ గా వాడుతున్నారని, అలానే నేపాల్ జెన్జీ నిరసనలకు పోలికలున్నాయని చెబుతోంది. లడాక్ ఒక స్ట్రాటజిక్ ప్రాంతం, చైనా సరిహద్దు దగ్గర ఉండడంతో అక్కడ జరిగే ప్రతి ఉద్యమం దేశ భద్రతకు సంబంధమై ఉంటుంది. కానీ స్థానిక ప్రజలు మాత్రం చెప్తున్నారు, మన ప్రత్యేకత, మన భూమి, మన ఉద్యోగాలు కాపాడుకోవడమే మన డిమాండ్ అని. కానీ నిరసనలు
పరిశీలనలు మాత్రం మనకి ఒకే విషయం చెప్తున్నాయి. యువత నిరుద్యోగం, ప్రాంతీయ హక్కులు, స్వయం ప్రతిపత్తి లాంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తే శాంతియుత ప్రదేశాలు కూడా ఒకరోజు మంటలలో రగిలిపోతాయి. ఇక లడాఖ్లో జరుగుతున్న ప్రజా ఉద్యమం కథ, రాష్ట్ర హోదా, 6th షెడ్యూల్, ఉద్యోగ భరోసా ఈ 3 లడాక్ భవిష్యత్తును నిర్ణయించే అంశాలుగా మారాయి. ఇప్పుడు లడాక్ ప్రజల డిమాండ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. స్టేట్ రూట్ కావాలి, 6th షెడ్యూల్ కావాలి, జాబ్స్ కావాలి. ఇవి కాకుండా టైంపాస్ చేస్తే యూత్ సైలెంట్గా కూర్చోరని వెడ్నెస్డే ప్రొటెస్ట్ చూపించింది. పీస్ఫుల్గా సొల్యూషన్ వస్తే దేశానికి గౌరవం, ఇగ్నోర్ చేస్తే ఈ ఫైర్ ఇంకా మంటలు పెంచుతుందే తప్ప ఆపదు. లడాక్ ప్రజలు చెప్తున్నది ఒకటే, మన భూమి, మన హక్కులు, మన భవిష్యత్తు. ఇది నెరవేరకపోతే నిరాశ అగ్నికీలలు అవుతాయి, కానీ నెరవేరితే లడాక్ మళ్ళీ శాంతి, ఐక్యతకు ప్రతీక అవుతుంది. ఇప్పుడు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. సంభాషణతో పరిష్కారం చేస్తారా లేక మంటలు మరింత వ్యాపింపచేస్తారా?